నా పేరు నీరజ. నీరజ గారు, అరకులో ఎండలు ఎలా ఉన్నాయి? బాగా ఉధృతంగా ఉన్నాయి. ఉధృతంగా ఉన్నాయి. మరి ఈసారి ఎన్నికల వేడి ఎలా ఉంది? హాట్ గానే ఉంది. ఎన్నికల వేడి కూడా హాట్ గానే ఉందా? మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా కూటమికే ఓటేస్తామండి. కూటమికి వేస్తారు. ఇక్కడ కూటమి తరపున ఎంపీగా ఎవరు చేస్తున్నారు తెలుసా? కొత్తపల్లి గీత గారండి. కొత్తపల్లి గీత గారు చేస్తున్నారు. ఆవిడ గుర్తు ఏంటి? ఆవిడ గుర్తు పువ్వు అండి, కమలం. కమలం పువ్వు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు ఆవిడకి? రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలంటే అక్కడ మేము మోడీ గారిని గెలిపించుకోవాలి, ఇక్కడ మా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. అందుకని మా పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మేము కూటమికే ఓటేసి ఖచ్చితంగా మెజారిటీతో, బంపర్ మెజారిటీతో అక్కడ మోడీ గారిని, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలనుకుంటున్నామండి. మేడం, మీ పేరు మేడం? నా పేరు తులావతి అండి. తులావతి గారు, మీకు ఓటు ఉందా? ఉందండి. అరకులోనే ఉందా? అరకులోనే ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమికి ఇక్కడ 5 ఏళ్ళుగా ఏమన్నా జరిగింది అభివృద్ధి? 5 ఏళ్ళుగా ఏమీ జరగలేదు. ఏమీ లేదు. అందుకని కూటమికి వేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కూటమి తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి ఎవరో తెలుసా? కొత్తపల్లి గీత గారు. కొత్తపల్లి గీత గారు. పార్టీ కమలం, బీజేపీ. ఆవిడకి వేస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నాం. మంచి జరగాలనే మేము ఆవిడకి వేద్దాం అనుకుంటున్నాం. అంతే. పార్టీ పరంగానే, వ్యక్తిపరంగానే? వ్యక్తిపరంగా అంటే పార్టీ పరంగా కూడా. ఎందుకంటే ఆవిడ మన సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మనకి ఇది బీజేపీ వచ్చింది కదా, ఆ విధంగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ మన అరకులో ఉంటే ఇంకా మాకు ఎక్కువ అభివృద్ధి వస్తుందని మా కోరిక. ఓ నమ్ముతున్నాం. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తాను అని అతను అంత దృఢంగా చెప్పినందుకు అతన్ని ఈసారి కూడా మనం విశ్వసించాలి. అందుకనే ఒకసారి సార్ కూడా మన అరుగులో రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇవన్నీ చూడాలి, ఆయన మన అభివృద్ధి ఎలా ఉందో ఏంటో చూసుకొని దానికి ఇంకా తగ్గట్టు ఇంకా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు కొర్ర సీతారాం. సీతారాం గారు, మీకు ఓటు ఉందా? ఓటు ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి మరి ఉమ్మడి అభ్యర్థి పాంగి రాజరావు గారు. కూటమికి సపోర్ట్ చేస్తున్నాము. ఎంపీ ఎవరు? ఎంపీ కొత్తపల్లి గీత గారికి సపోర్ట్ చేస్తున్నాం. బీజేపీ కమలం పువ్వు. కమలం పువ్వు గుర్తు. ఆవిడకి వేస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? మేమైతే మరి ఉమ్మడి కాబట్టి ప్యాన్ అంటే ప్రస్తుతం రాష్ట్రానికి రాజధాని లేదు, యూత్కి ఉద్యోగాలు లేదు, ఉపాధి కల్పన సర్వనాశనం చేశారు. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు ఎక్కడ లేదు. అందుకని మేము ఈ కూటమి అభ్యర్థిని గెలిపించి, మా ఇంట్లో ఒక 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు అంటే కూటమికే. అటు ఇటు ఏమి అవ్వదు. అదే